Hello students, welcome to Hari Logics. RRB Group D 17th August 2022 లో జరిగిన షిఫ్ట్ 1 పేపర్ ఎక్స్ప్లెనేషన్ లో ఇది మనకి సెకండ్ వీడియో. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ కంటిన్యూ ద డిస్కషన్. క్వశ్చన్ నెంబర్ 59. 3 statements are followed by 3 conclusions numbering 1, 2 and 3. We have considered these statements to be true even if they seem to be variant with commonly facts and decide which of the given conclusions legally follows from the given statements. అంటే సింపుల్గా చెప్పాలంటే స్టేట్మెంట్స్ కంక్లూజన్స్ ఇచ్చాడు అండ్ ఈ టాపిక్ వచ్చేసి సిలాజమ్స్. చూడడానికి స్టేట్మెంట్స్ కంక్లూజన్స్ కనిపిస్తాయి కానీ ఇది సిలాజమ్స్ టాపిక్. ఎందుకు సిలాజమ్స్ టాపిక్స్ అంటే ఆల్ పెన్స్ ఆర్ పెన్స్, ఆల్ పెన్స్ ఆర్ బ్రషెస్ ఇలాంటి క్వశ్చన్లు ఇస్తాడు సిలాజమ్స్లో. ఓకేనా? సో మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం, వెన్ డయాగ్రామ్ యూజ్ చేసుకొని ఈజీగా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా? సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఆల్ ప్యాన్స్ ఆర్ పెన్స్. ఆల్ ప్యాన్స్ ఆర్ పెన్స్ అంటే మనం ప్యాన్స్ మొత్తం ఒక సర్కిల్లో తీసుకొని ఆ సర్కిల్ మొత్తాన్ని పెన్స్ అనే ఒక సర్కిల్లోకి తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఆల్ పెన్స్ ఆర్ బ్రషెస్, దానిపైన ఇంకో సర్కిల్ తీసుకోవాలి, ఇది మనకి బ్రషెస్. నెక్స్ట్ ఆల్ బ్రషెస్ ఆర్ టేబుల్స్, దానిపైన ఇంకొక సర్కిల్ తీసుకోవాలి, ఇది మొత్తం మనకి టేబుల్స్. ఇది వాళ్ళు మనకి ఇచ్చిన డయాగ్రామ్. సో దీన్ని బట్టి ఇప్పుడు కంక్లూజన్స్ చూద్దాం. ఫస్ట్ ఏముంది, సమ్ టేబుల్స్ ఆర్ ప్యాన్స్ అని ఉంది. సమ్ టేబుల్స్ ఆర్ ప్యాన్స్, సమ్ టేబుల్స్ ఆర్ ప్యాన్స్. చూడండి, టేబుల్స్ లోపల ప్యాన్స్ ఉన్నాయి. సో దీన్ని మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ స్టేట్మెంట్ ఆల్ ప్యాన్స్ ఆర్ టేబుల్స్, అది కరెక్టే. సమ్ టేబుల్స్ ఆర్ ప్యాన్స్ కరెక్టే. ఓకేనా? సో ఫస్ట్ ఇది రైట్. సెకండ్ ఆల్ పెన్స్ ఆర్ ప్యాన్స్, ఇక్కడ పెన్స్ లోపల ప్యాన్స్ ఉన్నాయి కానీ ప్యాన్స్ లోపల పెన్సిల్. సో మనకి ఇచ్చింది రివర్స్ ఇచ్చారు. ఒకవేళ సమ్ పెన్స్ ఆర్ ప్యాన్స్ అని ఉంటే అది ఓకే, లేదంటే ఆల్ ప్యాన్స్ ఆర్ పెన్స్ అని ఉంటే అది ఓకే. ఇక్కడ రివర్స్ ఉంది కాబట్టి సెకండ్ది పోయింది. నెక్స్ట్ థర్డ్ వన్, నో పెన్ ఈజ్ ఏ ప్యాన్. నో పెన్ ఈజ్ ఏ ప్యాన్ అని ఇచ్చాడు, సమ్ పెన్స్ ఆర్ ప్యాన్స్ అని వస్తుంది. సో ఇది కూడా పోయింది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ సర్కిల్ మొత్తం మనకి పెన్స్, దాంట్లో కొంత పాటు ప్యాన్స్ అనేవి ఉన్నాయి కదా. సో అంటే సమ్ పెన్స్ ఆర్ ప్యాన్స్ అనమాట. సో అలా తీసుకోవాలి మనం. సో మనకు ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్. సిరీస్ క్వశ్చన్ ఇచ్చాడు. 9, 10, 18, 45, 109. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మనకి 1 పెరిగింది, ఇక్కడ 8. నెక్స్ట్ 18 కంటే 20, 25 ప్లస్ 2 27 పెరిగింది. నెక్స్ట్ ఇక్కడ 40కి 60 కలపాలి, 5కి 4 కలపాలి, 64 పెరిగింది. ఒకసారి మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్లో నెంబర్స్ చూడండి. 1 అంటే మనం 1 క్యూబ్ తీసుకోవచ్చు, 8 అంటే 2 క్యూబ్ తీసుకోవచ్చు, 27 అంటే 3 క్యూబ్లా తీసుకోవచ్చు, 64 అంటే 4 క్యూబ్లా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏం తీసుకోవాలి మనం, 64 తర్వాత ఏముంది మనకి అంటే సింపుల్గా చెప్పాలంటే 4 క్యూబ్ తర్వాత ఏంటి, 5 క్యూబ్. 5 క్యూబ్ కాబట్టి ప్లస్ 125 మనం యాడ్ చేయాలి. సో 109 ప్లస్ 125 ఈజ్ ఈక్వల్ టు 234. ఆప్షన్ 2 is the solution for question number 62. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67. సో మనకి ఈ క్వశ్చన్లో ఎనాలజీ క్వశ్చన్. ఇది ఆల్రెడీ ఇలాంటి ప్యాటర్న్లో మనం క్వశ్చన్ చేసాం, పార్ట్ 1లో అప్లోడ్ చేయడం జరిగింది. దాంట్లో నెంబర్స్ ఇచ్చారు, ఇక్కడ లెటర్స్ ఇచ్చాడు. దాంట్లో నెంబర్స్ ఒక సెట్లా ఇచ్చి సేమ్ సెట్ ఉన్న వాటిని ఆప్షన్లో కనిపెట్టమన్నాడు. ఇక్కడ కూడా మనకి గ్రూప్ ఆఫ్ లెటర్స్ కలిపి ఒక 2 సెట్లు ఇచ్చాడు, సేమ్ అలాగే ఇక్కడ కూడా కనిపెట్టమంటున్నారు. సో ఫస్ట్ మనం ఆ లెటర్స్ అనేవి ఏ ఆర్డర్ ప్రకారం అరేంజ్ అయిందో చూద్దాం. ఓకేనా?
సో ఫస్ట్ ఎలా రాసుకుందామంటే ఇలా రాసుకుందాం, పి ఆర్ అండ్ ఓ, ఎల్ జే ఎం. సో ఇవి ఇట్లా ఇవ్వబడ్డాయి అనమాట. చూడండి, ఎయిదర్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయి, లేదా డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయి, లేదంటే ఆపోజిట్ లెటర్స్ అవుతాయి. ఇలా వీటిలో మాత్రం అటు ఇటుగా మనకి చేంజెస్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటిది, ఇది 16, ఇది 18, ఇది 15, ఇది 12, ఇది 10, ఇది 13. ఫస్ట్ ఇక్కడ చెక్ చేద్దాం సేమ్ ఉందా లేదా అనేది, ఇంకో దాంతో మనం వెరిఫై చేసుకుందాం. సో అలా మనకి ఈజీగా ఉంటుంది. 16 12 అయింది అంటే -4, 18 10 అయింది అంటే -8, 15 13 అయింది -2. అంటే మనకి అంత ఒక ప్రాసెస్ ప్రకారంగా లేదు, ఏదో ర్యాండమ్గా అలా ఉన్నాయి. ఒకవేళ ఇలానే ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. అంటే ఈ సెట్ ఎలాగైనా ఉండని, అదేవిధంగా ఈ లెటర్స్ కూడా ఉన్నాయి అనుకో, సేమ్ సెట్టే కదా. ఓకేనా? సో జెడ్ ఈ ఎన్, జెడ్కి బి ఉంది, ఈకి డబ్ల్యూ ఉంది, దీనికి ఎన్ ఉంది. 26 5 14 2 23 14. సో ఒకే ఒక్కటి చాలు. ఇక్కడ చూడండి, సెకండ్ సెట్లో ఎన్ సేమ్ యాక్సిస్ వచ్చినాయి. ఇక్కడ ఎలాగైతే ఉంటే ఇక్కడ అలాగే ఉండాలంటే ఇక్కడ కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి. ఇక్కడ కామన్ ఉన్నాయి, అక్కడ కామన్ లేవు, అంటే ఇంక్రీజింగ్ డిక్రీజ్ కాదు. ఇది కాకుండా ఇంకోటి ఏముంది, ఆపోజిట్ లెటర్స్ అవ్వాలి. ఎన్ ఆపోజిట్ లెటర్స్ కాదు. సో ఇంకేమున్నాయి అంటే ఇక మనం ఏం చేస్తాం, లాస్ట్ ఛాన్స్లో ఈ యొక్క లెటర్స్ నెంబర్స్ యాడ్ చేస్తాం. చూడండి, 16 + 12 ఎంత, 28 అంటే +16 + 12. 18 + 10 ఎంత, 28. 13 + 15 ఎంత, 28. 26 + 2 ఎంత, 28. 5 + 23 ఎంత, 28. 14 + 14 ఎంత, చూడండి ప్లస్ చేస్తే ఎంత, 28. అంటే ఈ లెటర్స్ యొక్క నెంబర్స్ రెండు యాడ్ చేస్తే మనకి 28 వచ్చింది. అదే ఇక్కడ ఈ సెట్ యొక్క క్లూ అనమాట. సో మనం సేమ్ మెథడ్ ఉపయోగించి ఆప్షన్స్లో మనం చెక్ చేసుకుంటాం. సో మనకి ఆప్షన్ 1 వస్తుంది. సో ఆప్షన్ 1 చూడండి, KLP QPL. K అంటే 11, L అంటే 12, P అంటే 16. L అంటే 12, P అంటే 16, Q అంటే 17. ఈ రెండు కలిపితే 28, ఈ రెండు కలిపితే 28, ఈ రెండు కలిపితే 28. సరిపోయింది కదా. సో ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68. PLKU J and Y went for a trip to Rajasthan and Uttar Pradesh in 6 consecutive months for the same calendar year. ఒకే సంవత్సరంలో వరుసగా 6 నెలలు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వెళ్ళారు. ఎవరు? PLKUJY. టోటల్గా 6 మెంబర్స్ అంటే 6 మంత్స్ వెళ్ళారు వరుసగా. సో మనకి ఎట్లా ఇస్తున్నారో కండిషన్లు చూద్దాం. ఫస్ట్ మనం యొక్క మంత్స్ నేమ్లను రాసుకుందాం, ఈజీగా ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అయిపోయింది కదా. ఇప్పుడు చూద్దాం. P preferred to visit Rajasthan in the month of November. P ఎప్పుడు? ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ అంట. సో P. ఓకేనా? నెక్స్ట్ U visited ఉత్తరప్రదేశ్ ఎగ్జాక్ట్లీ 2 months prior to P. P కంటే 2 months ముందే, అంటే 2 months వెనక్కి సెప్టెంబర్ తీసుకోవాలి. ఎవరు? U. నెక్స్ట్, సో ఇది కూడా అయిపోయింది. Y ప్రిఫర్ ద ఇన్ ద మంత్ ఆఫ్ జూలై. జూలైలో Y ప్రిఫర్ చేసుకున్నాడు. J ప్రిఫర్ టు విజిట్ రాజస్థాన్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ద మంత్స్ ప్రిఫర్డ్ బై Y అండ్ U. Yకి Uకి మధ్యలో ఆగస్ట్ ఉంది కాబట్టి మధ్యలో J తీసుకుందాం. 4 మెంబర్స్ అయిపోయారు, ఇక మిగిలింది ఇద్దరే మనకి. నెక్స్ట్ L విజిటెడ్ ఎగ్జాక్ట్లీ 1 month ప్రియర్ టు Y. Y కంటే ముందంట. సో ఇక్కడ మనకి L వచ్చింది. చూడండి, 5 అయిపోయారు, 6 months వరుసగా ఉండాలి. ఇక మధ్యలో మిగిలింది ఏంటి మనకి? ఒకే ఒకటి అక్టోబర్ మిగిలింది. అక్టోబర్లో మిగిలిపోయిన వాళ్ళు ఎవరున్నారు? ఇంకా K తీసుకుంటాం. సో మనం అడిగిన క్వశ్చన్ ఏంటి? ఇన్ విచ్ మంత్ డిడ్ K విజిట్? అక్టోబర్ మంత్.
ఇట్లా ఓకేనా. డైరెక్ట్గా మంత్స్ రాసుకుంటే మనకి క్వశ్చన్ చేయడం ఈజీగా ఉంటుంది. ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. ఓకే, ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇలా ప్రీవియస్ పేపర్స్ చూస్తేనే మీకు క్వశ్చన్స్ ఎలా అడుగుతారో క్లారిటీ వస్తుంది మీకు. ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. మ్యాథమెటికల్ ఆపరేషన్ ఇచ్చాడు, చాలా ఈజీ. ఎలాగో మల్టిప్లికేషన్ కాబట్టి ఇది మనకి 0 అయిపోయింది. 27 డివైడెడ్ బై 3 అంటే 9, 9 ప్లస్ 1 అంటే 10. సో ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. X and Y are two alloys of gold and platinum prepared by mixing the metals in the ratio 5:2 and 5:7 respectively. If we melt equal quantity of alloys, form a third alloy Z, then the ratio of the quantity of gold to the quantity of platinum Z will be. మనకి గోల్డ్ ఈజ్ టు ప్లాటినం కావాలి. 2 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ది నార్మల్ మెథడ్ చెప్తాను, సెకండ్ది రేషియో నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఈక్వల్గా చేసుకొని చేసే మెథడ్ చెప్తా. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ రేషియో ఏంటి 5:2, సెకండ్ రేషియో 5:7. ఈ రెండు మనం కంబైన్ చేసినప్పుడు ఎట్లా తీసుకోవాలంటే ఈ గోల్డ్ పార్ట్ అంతా ఒకవైపు తీసుకోవాలి, ప్లాటినం పార్ట్ ఇంకోవైపు తీసుకోవాలి. ఇప్పుడు గోల్డ్ పార్ట్కి వద్దాం. ఇక్కడ గోల్డ్ పార్ట్ ఎంత, ఫస్ట్ రేషియోలో 5 పార్ట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎంత 5 + 2 7, అంటే 7లో 5 పార్ట్స్ అనమాట. గోల్డ్ 5/7 తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ 2 పార్ట్స్ కలిపితే ఎంత 12 పార్ట్స్, 12 పార్ట్స్లో గోల్డ్ ఎంత 5 పార్ట్స్, 5/12 అంటే ఈ రెండు మిక్సింగ్ అయితే ఇది మనకి గోల్డ్ యొక్క పార్ట్ ఈస్టు. నెక్స్ట్ ప్లాటినం టోటల్గా 2 పార్ట్స్, మొత్తం 7 పార్ట్స్లో, ఇది 7 పార్ట్స్, మొత్తం 12 పార్ట్స్లో. ఈ రెండు మనం ఎల్సిఎం చేద్దాం. డైరెక్ట్గా మల్టిప్లై చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఎలాగో మనకి క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి. 7 12s అంటే 12 5s 60 ప్లస్ 7 5s 35. 2 × 12 వచ్చేసి 24, 7 × 7 వచ్చేసి 49. 60 + 35 అంటే 95 ఈస్టు 49 + 23 అంటే 73. ఎందుకంటే కింద ఈ రెండు మనకి క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి 95:73 is the solution. ఇది జనరల్ మెథడ్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ పార్ట్స్ రేషియోస్ ఈక్వల్ చేసే చూడండి. 5:2, 5:7 వీటిని మనం మల్టిప్లై చేయాలి. వేటితో మల్టిప్లై చేయాలి, సమ్ ఆఫ్ ద పార్ట్స్ అనమాట. సమ్ ఆఫ్ ద పార్ట్స్తో మనం మల్టిప్లై చేయాలి. ఎలాగంటే ఇక్కడ 5:7 సమ్ ఆఫ్ ద పార్ట్స్ ఎంత 12, ఆ 12తో ఈ రేషియోని మల్టిప్లై చేయాలి. ఇక్కడ 5:2, 5:2 రెండు కలిపితే ఎంత 7, దాంతో దీన్ని మల్టిప్లై చేయాలి. అంటే ఆపోజిట్గా ఉండే, అంటే వేరే, ఇది కాకుండా వేరే రేషియోకి ఈ టోటల్ సమ్తో మనం మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఎంత వస్తుంది చూడండి రేషియోస్. 12 5s 60 (24). ఇక్కడ వచ్చేసి 7 5s 35 (49). ఇప్పుడు ఈ రెండు ఒకటే ప్రపోర్షన్లో ఉన్నట్టు, ఒకటే ప్రపోర్షన్లో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మనం యాడ్ చేయొచ్చు. 95:73. దిస్ విల్ బి ద ఆన్సర్. రెండు విధాలు ఈజీగానే ఉంటాయి, బట్ మీ అండర్స్టాండింగ్ లెవెల్స్ని బట్టి మీకు క్యాలిక్యులేషన్ చేయడానికి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడాన్ని దాన్ని బట్టి ఏది మీకు ఈజీ ఉంటే అది మీరు ఫాలో అవ్వచ్చు. ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. ట్రిగ్నామెట్రీ క్వశ్చన్. మనకి సింపుల్గా ఫార్ములాస్ బేసిక్ మీద గుర్తుపెట్టుకుంటే ఈ గ్రూప్ డి ఎగ్జామ్లు ఇచ్చిన ట్రిగ్నామెట్రీ క్వశ్చన్స్ అయినా, కోఆర్డినేట్ జామెట్రీ క్వశ్చన్స్ అయినా, స్టాటిస్టిక్ క్వశ్చన్స్ అయినా ఏవైనా మీరు చేయొచ్చు. ఓకేనా. ప్యూర్ మ్యాథ్స్లో కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది, ఫార్ములాస్ మనకి చాలా ఎక్కువ ఉంటాయి, మనం గుర్తుపెట్టుకోలేం అనేది మాత్రం కాదు. ఓకేనా. ఈ గ్రూప్ డి వరకు మీరు బేసిక్ ఫార్ములాస్ అని గుర్తుపెట్టుకుంటే చాలు, ఈజీగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఎండ్ ఆఫ్ ద డే అది మనకు మ్యాథ్స్ కదా, సో స్కోరింగ్ పార్ట్ అండ్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి తప్పదు. ఓకేనా. అర్థమెటిక్ రీజనింగ్ లా కాదు. సో మనకి ఇప్పుడు ఈ ట్రిగ్నామెట్రీ తీసుకుంటే సైన్ తీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ తీటా, సైన్ తీటాని మనం కాట్ తీటా టర్మ్స్లో మనం తీసుకోవాలి. అసలు ఫస్ట్ సైన్ తీటాని ఎన్ని రకాలుగా మనం రాయొచ్చు అనేది చూడండి.
సైన్ తీటాని మనం ఎలా రాయొచ్చు, 1 కొసీకన్ తీటాగా రాయొచ్చు అంతే. ఇంకా అంటే ఈ కొసీకన్ తీటాకి కాట్ తీటాకి ఏదైనా లింక్ ఉందా లేదా చూడాలి, లేదనుకో డైరెక్ట్గా సైన్ తీటాగా చూడాలి. సో నాకు తెలుసు ఐడెంటిటీ ఉంది కొసీకన్ తీటాకి కాట్ తీటాకి. ఐడెంటిటీ ఏంటి, ఇక్కడ రాస్తున్నా, కొసీకన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 కాట్ స్క్వేర్ తీటా. సో దీన్ని బట్టి ఏం తీసుకోవచ్చు మనం, కొసీకన్ తీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 కాట్ స్క్వేర్ తీటా. ఇది తీసుకొచ్చి ఇక్కడ పెడదాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 కాట్ స్క్వేర్ తీటా. దేర్ఫోర్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 కాట్ స్క్వేర్ తీటా. ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. సో ఈ విధంగా అసలు ఇది క్వశ్చనే కాదు, చాలా బేసిక్ క్వశ్చన్, కానీ ఈ ఒక్క ఐడెంటిటీ తెలియకపోవడం వల్ల ఈ క్వశ్చన్ మార్క్ మనకు మిస్ అయినట్టే. ఐడెంటిటీస్, కన్వర్జన్స్, మైనస్ తీటా ప్లస్ తీటాకి ఎలా చేంజ్ అవుతుంది, π/2కి పైకి ఎలా చేంజ్ అవుతుంది, ఇలాంటి బేసిక్ మీకు ఆ వాల్యూస్ ఆఫ్ ఫార్ములాస్ గుర్తుంటే చాలు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. స్టేట్మెంట్స్ కంక్లూజన్స్ ఇచ్చాడు. ఇది కూడా మనకి సిలాజమ్స్ క్వశ్చనే, సిలాజమ్స్ క్వశ్చన్. సో మనకి ఎట్లా ఇచ్చాడు స్టేట్మెంట్స్ మనం చూద్దాం. నో కంప్యూటర్ ఈజ్ మార్కర్. నో కంప్యూటర్ ఈజ్ మార్కర్ అని ఇచ్చాడంటే కంప్యూటర్కి మార్కర్కి ఎలాంటి కనెక్షన్ మనం తీసుకోకూడదు. సో ఇది ఫర్ సపోజ్ ఇది మార్కర్ అనుకోండి, ఇది కంప్యూటర్, దూరంగా పెట్టేసాం. ఆల్ ఎరేజర్స్ ఆర్ మార్కర్స్. ఆల్ ఎరేజర్స్ ఆర్ మార్కర్స్ అని ఇచ్చాడు అంటే ఎరేజర్స్ మొత్తం మార్కర్స్లో ఉండాలి. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఎరేజర్స్ తీసుకొని ఎరేజర్స్ మొత్తాన్ని మనం మార్కర్స్లో పెట్టుకుందాం. ఓకేనా. ఆల్ పెన్స్ ఆర్ ఎరేజర్స్. మళ్ళీ పెన్స్ అన్ని ఎరేజర్స్ ఉన్నాయంట. సో మళ్ళీ ఎరేజర్స్ లోపల పెన్స్ ఉండాలి. మళ్ళీ ఏం చేద్దాం, ఫస్ట్ పెన్స్ తీసుకుందాం. పెన్స్ అన్ని ఎరేజర్స్లో ఉండాలి, ఎరేజర్స్ అన్ని మార్కర్స్లో ఉండాలి. మార్కర్స్కి కంప్యూటర్స్కి సంబంధం ఉండద్దు. ఇది మనకి డయాగ్రామ్. ఇప్పుడు కంక్లూజన్స్ చూద్దాం. నో పెన్ ఈజ్ ఏ కంప్యూటర్. నో పెన్ ఈజ్ ఏ కంప్యూటర్ కరెక్టే. ఎలాగో పెన్స్ అన్ని మార్కర్సే కదా. సో మార్కర్స్కి కంప్యూటర్స్కి సంబంధం లేనప్పుడు పెన్స్కి కంప్యూటర్స్కి కూడా సంబంధం లేదు. సమ్ ఎరేజర్స్ ఆర్ కంప్యూటర్స్. ఇక్కడ మార్కర్స్ లోపల ఉన్న వాటి వేటికి కంప్యూటర్తో సంబంధం ఉండదు. ఓకేనా. కానీ ఇక్కడ సమ్ అన్నారు కాబట్టి ఇది రాంగ్. సో ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 40 degrees, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 70 degrees, ఫైండ్ ద మెజర్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఏ. సింపుల్గా చెప్తున్నా చూడండి. ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ ఇంటీరియర్ యాంగిల్. అంతే, ఇంకా అయిపోయింది. ఓకేనా. సో 180 మైనస్ చేయడమే. సో మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ కావాలి కాబట్టి 180 degrees మైనస్ 40 degrees, దట్ ఈజ్ ఈక్వల్ టు 140 degrees. సో ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77. ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి రూట్స్ ఈక్వల్ అని చెప్పి ఇచ్చాడంటే, దీనికి ఉన్న రూట్స్ ఈక్వల్ అని చెప్పి ఇచ్చారంటే దాని అర్థం ఏంటంటే బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే రూట్స్ ఆర్ ఈక్వల్. సో ఇప్పుడు దాంట్లో ఉన్న వాల్యూస్ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ప్రకారంగా చూసుకుంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఉండాలి. a ఈజ్ ఈక్వల్ టు a పర్ఫెక్ట్గా ఉంది. b ఈజ్ ఈక్వల్ టు 1, ఇక్కడ bx ఉండాలి కానీ ఓన్లీ x ఉంది. సో b ఈజ్ ఈక్వల్ టు 1. c ఈజ్ ఈక్వల్ టు b, ఇక్కడ c ప్లేస్లో మనకు b ఉంది కాబట్టి c ఈజ్ ఈక్వల్ టు b తీసుకుంటున్నాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a ఇంటూ b దట్ ఈజ్ ఈక్వల్ టు 0. 1 మైనస్ 4ab ఈజ్ ఈక్వల్ టు 0.
4ab is equal to 1. Therefore ab is equal to 1/4. So ab is equal to 1/4. Option 1 is the solution. ఓకేనా? అంటే డైరెక్ట్ ఇదే ఆన్సర్ వచ్చిందని కాదు, అన్ని ప్రాబ్లమ్స్కి మనకి ఇక్కడ ఉన్న యాసిడ్స్ వస్తాయని కాదు. ఓకేనా? అక్కడ ఉన్న ఆప్షన్స్ బట్టి ఇక్కడ మనం అరేంజ్ చేసుకోవాలి. మేబీ 4ab is equal to 1 ఉండొచ్చు. ఓకేనా? లేదంటే ఆ 4a is equal to 1/b ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బట్ ఈ ప్రాసెస్ ప్రకారంగా మనం చేసుకుంటూ వెళ్ళాలి, ఆప్షన్స్ తగ్గట్టుగా వీటిని చెక్ చేసుకోవాలి. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78. ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 430 అండ్ ద హెచ్సిఎఫ్ ఈజ్ 43, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఈజ్ కరెక్ట్? సో ఫస్ట్ మనం చెక్ చేసేది ఏంటంటే సమ్ ఆఫ్ ద నెంబర్స్ 430 ఉన్నాయా లేదా. సో ఆబ్వియస్లీ అన్నిటికీ 430నే ఉంది ఇక్కడ. సో మనం దీంట్లో ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వేటికైతే ఇక్కడ మ్యాక్సిమం అంటే బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ 43 ఉందో అదే మన ఆన్సర్. చూడండి, ఇక్కడ అన్ని నెంబర్స్కి మనకి 43 ఉంటుంది కామన్గా, కానీ అదే బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, 215 ఉంది. ఇప్పుడు 215 ఇక్కడ మనకి 43 into 5 చేస్తే 43 into 5 చేస్తే వస్తుంది. 43 ఉంది కదా అని చెప్పి ఈ రెండు మనకి సేమ్ నెంబర్స్ అయిపోవు కదా. ఓకే, అంటే హెచ్సిఎఫ్ అయిపోదు కదా. 215కి 215 మనకి హెచ్సిఎఫ్, ఎందుకంటే కామన్ ఫ్యాక్టర్, బిగ్గెస్ట్ కామన్ ఫ్యాక్టర్ మనకు కావాలి. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఆ విధంగా చూసుకుంటే ఓన్లీ సెకండ్ ఆప్షన్ మనకి రైట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో 129 అంటే 3 into 43. నెక్స్ట్ 301 అంటే 7 into 43 అనమాట. సో 43 విల్ బి ద హెచ్సిఎఫ్ ఫర్ 129 and 301. Option 2 is the solution. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. The average of 11 numbers arranged in order is 41. 11 numbers అంట. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఈ 11 నెంబర్స్ యొక్క యావరేజ్ అంతా 41. ఈ 11 నెంబర్స్ యొక్క యావరేజ్ అంతా 41. ఓకేనా? నెక్స్ట్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 నెంబర్స్ ఈజ్ 18. ఫస్ట్ 5 నెంబర్స్ యొక్క యావరేజ్ 18 అండ్ ద లాస్ట్ 5 నెంబర్స్ ఈజ్ 64. సో మనం ఆబ్వియస్గా 6th నెంబర్ మిడిల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఒకటి మనం ఎలా కనుక్కోవచ్చు అంటే డైరెక్ట్ మెథడ్ ప్రకారం సమ్ ఆఫ్ ద నెంబర్స్, టోటల్ యావరేజ్ ఇంటూ టోటల్ నెంబర్స్. ఓకేనా? అంటే ఇది మనం ఇంటూ 11 చేసామనుకో, ఇక్కడ ఎంత వస్తుంది మనకి? ఇంటూ 11 కాబట్టి ఫస్ట్ 1 4 + 1 5 451 వస్తుంది. ఇది మొత్తం ఇంటూ 5 చేయాలి, ఇది మొత్తం ఇంటూ 5 చేయాలి. ఎలాగో రెండింటికి కామన్గా 5 ఉంది కాబట్టి డైరెక్ట్గా చేద్దాం. సో ఒక పక్కన రాసుకుందాం, 41 into 11 మైనస్ 18 into 5 plus 64 into 5, that is equal to 451 minus 18 plus 64 అంటే 70 80 82. 82 into 5 అంటే మనకి 410 వస్తుంది. డిఫరెన్స్ విల్ బి 41. ఆప్షన్ 4 సరిపోయింది. ఇప్పుడు ఇది మనకి రెగ్యులర్ జనరల్, కానీ ఇప్పుడు ఇంకొంచెం కొత్తగా ఆలోచిస్తే ఇక్కడ మనం గమనిస్తే రెండింటి యొక్క సెట్ సేమ్ ఉంది. అంటే ఇది మొత్తానికి యావరేజ్ 18, ఇది మొత్తానికి యావరేజ్ 64. సో మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు, అంటే 18 + 64/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 82/2 ఈజ్ ఈక్వల్ టు 41. అంతే. ఎందుకంటే ఇప్పుడు మొత్తం 18 కదా యావరేజ్, 5 నెంబర్స్ మనం 18 లా తీసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ 18 ఉన్నట్టు లెక్క, ఇక్కడ 64 ఉన్నట్టు లెక్క. ఇప్పుడు 3 నెంబర్స్ తీసుకున్నాం, 18 64. సో ఇటు ఫస్ట్ నెంబర్, ఇటు లాస్ట్ నెంబర్, రెండింటి యావరేజ్గా మిడిల్ నెంబరు. సో ఆ విధంగా అనమాట. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. 5 friends AS, DF and G took admission in a coaching institute in consecutive months of the same calendar year. ఒకే టైప్ ఆఫ్ క్వశ్చన్ ఒకే ఎగ్జామ్లో 2 times ఇచ్చాడు. చూడండి, టోటల్గా
1 2 3 4 5 స్టూడెంట్స్ వరుసగా అంటే 5 months ఒకే ఇయర్ అడ్మిషన్ తీసుకున్నారు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఇప్పుడు ఇలాంటి పేపర్స్ మీరు చూసినప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఎక్కడైనా కనిపిస్తే ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి, లేదంటే ఇలాంటి వాటి మీద ఒక క్లారిటీ ఉండాలి మీకు. సో ఒకవేళ ఇస్తే వెంటనే చేయొచ్చు మీరు, ఓకేనా. సో మన కండిషన్ ఏమి ఇచ్చాడు, ఏ టుక్ అడ్మిషన్ ఇన్ మే, ఏ వచ్చి అడ్మిషన్ మేలో తీసుకున్నాడు. డి టుక్ అడ్మిషన్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఎస్, ఎఫ్కి ఎస్కి మధ్యలో డి తీసుకున్నాడు. సో ఈ ముగ్గురు ఒక సెట్ అనమాట, ఓకేనా. ఎఫ్కి ఎస్కి మధ్యలో డి ఉంటాడు, అది ఎప్పుడైనా ఏ మంత్ అయినా కానీ వరుసగా ముగ్గురు ఉంటారు, ఎఫ్ ఎస్ మధ్యలో డి. వైల్ జీ టుక్ అడ్మిషన్ ఎగ్జాక్ట్లీ 1 month ఆఫ్టర్ ఏ, ఏ తర్వాత 1 month అంటే ఇక్కడ మనం జీని తీసుకోవాలి. నెక్స్ట్ ఎఫ్ వాజ్ ద లాస్ట్ వన్ టు టేక్ అడ్మిషన్ ఇన్ విచ్ మంత్ డి టేక్ అడ్మిషన్. ఇప్పుడు ఎఫ్ లాస్ట్ అంట, ఎఫ్ లాస్ట్ అంటే లాస్ట్ ఎఫ్ వస్తాడు, మధ్యలో డి వస్తాడు, దానికి ముందు ఎస్ వస్తాడు. అంటే ఈ విధంగా, అంటే ఎఫ్కి ఎస్కి మధ్యలో అంటే ఫస్ట్ ఎఫ్ అని లేదు, ఎఫ్ ఇటు ఉండొచ్చు అటు ఉండొచ్చు ఎలాగైనా ఉండొచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ ఎస్, తర్వాత ఎఫ్, మధ్యలో డి, ఇట్లా ఉంది. లాస్ట్ కాబట్టి ఇటు పక్క పెట్టుకుంటాం, మనం ఇటు పక్క పెట్టలేం సెట్ మొత్తాన్ని. సో ఇక్కడ ఎస్, ఇక్కడ డి, ఇక్కడ ఎఫ్, ఇది ఒక్కటే మనకున్న ఆప్షన్. మనం అడిగింది ఏంటి, డి కాబట్టి డి ఎప్పుడు ఆగస్ట్లో తీసుకున్నాడు, ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82. రామ్ స్టార్టెడ్ ఫ్రమ్ ఏ పాయింట్ అండ్ వాక్డ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 200 meters టువర్డ్స్ నార్త్, 200 meters టువర్డ్స్ నార్త్ ఇక్కడ నుంచి. నెక్స్ట్ టర్న్ లెఫ్ట్ అండ్ 300 meters, నెక్స్ట్ టర్న్ రైట్ అండ్ 400 meters, నెక్స్ట్ అగైన్ టర్న్ రైట్ అండ్ వాక్ 300 meters. ఇక్కడ అయిపోయింది. హౌ ఫార్ రమన్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత దూరం అంటే స్ట్రైట్గా ఉన్నాడు కాబట్టి ఈ డిస్టెన్స్ తీసేసుకుంటాం డైరెక్ట్గా. సో 400 + 200 దట్ విల్ బి ఈక్వల్ టు 600. ఆప్షన్ 3 ఇస్ ద సొల్యూషన్. చాలా ఈజీగా ఇస్తున్నాడు. ఇప్పుడు సేమ్ ఇలాంటి క్వశ్చనే ఇంకోటి అడిగాడు, రెండు అటు ఇటు ఒకేలా ఉన్నాయి, చాలా మైన్యూట్ డిఫరెన్స్తో క్వశ్చన్స్ కూడా ఒకేలా అడిగాడు. అంటే క్వశ్చన్లు అడుగుతున్నాడు, అన్ని టాపిక్స్ కవరేజ్ అడుగుతున్నాడు. దీని నుంచి ఒక 2 questions, దీని నుంచి ఒక 2 questions, ఇంకో టాపిక్ నుంచి ఒక క్వశ్చన్, అట్లా అన్నీ కవరేజ్ అని అడుగుతున్నాడు. బట్ ఈజీగా అడుగుతున్నాడు. జస్ట్ ఒక 10% కంటే తక్కువ క్వశ్చన్లు కొంచెం అటు ఇటుగా ఉంటున్నాయి, యావరేజ్ యావరేజ్ అలా ఉంటున్నాయి. 1-2 questionలకి కొంచెం క్యాలిక్యులేషన్ ఎక్కువ, మిగతా 2-3 questionలకి జస్ట్ కాన్సెప్ట్ అర్థమైతే చేయగలిగేలాగా అట్లా అనమాట, ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. మ్యాథమెటికల్ ఆపరేషన్ 0.6 ప్లస్ డైరెక్ట్గా సాల్వ్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి 0.81 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 0.89 అంటే 0.9 స్క్వేర్ కాబట్టి 0.9 మైనస్ 0.0144, 144 అంటే 12 కదా. సో 0.12 ప్లస్ 0.4 డివైడెడ్ బై 0.5, 0.4/0.5 అంటే మనం దీన్ని 4/5గా రాసుకోవచ్చు. సో 0.8 కింద తీసుకుంటాం, 0.8 అన్నమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు 0.6 ప్లస్ 0.9 మైనస్ 0.12 ప్లస్ 0.8 అంటే 0.92, ఓకేనా. చాలామంది 0.12 ప్లస్ 0.8 అనగానే 0.20 రాస్తారు ఫ్లోర్. అంటే దీన్ని ఎట్లా తీసుకుంటారు, 0.12 0.08 లాగా ఇమాజిన్ చేసేసుకుంటారు. ఇంకా 12 + 8 20 అయిపోయింది ఇంకా, ఓకేనా. కానీ ఇది 80, సో 0.92 అవుతుంది అన్నమాట. సో 0.6 ప్లస్ 0.9 మైనస్ 0.92, ఇదే పద్ధతి కదా. సో మైనస్ వస్తుంది, మైనస్ 0.02, దట్ విల్ బి ఈక్వల్ టు 0.6 మైనస్ 0.02 అంటే 6లోంచి 2 తీసేయాలి, 0.58.
సో ఆప్షన్ 4 విల్ బి ద సొల్యూషన్. ఓకేనా, కొంచెం ఇలా పాయింట్స్ మీద క్లారిటీగా చూడండి. ఇది మనకి నెంబర్ సిస్టమ్ కింద వస్తుంది. ఓకేనా, అంటే మ్యాథమెటికల్ ఆపరేషనే బట్ డెసిమల్ పాయింట్స్తో క్యాలిక్యులేషన్ లాగా. ఓకేనా, నెంబర్ సిస్టమ్ కింద మనం తీసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84. ఒక పై చార్ట్ ఇచ్చాడు, దాంట్లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లాగా ఇచ్చి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎంత, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత, అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఎంత, డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఎంత, లేబర్ కాస్ట్ ఎంత అని చెప్పి వాటి యొక్క సపరేట్ పర్సంటేజెస్ ఇచ్చాడు. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఇఫ్ 500 products are manufactured and direct labor cost on them amounts to 1 lakh, then what should be the selling price of the product so that manufacturer can earn profit of 44%? ఫస్ట్ డైరెక్ట్ లేబర్ 500 ప్రొడక్ట్స్కి ఎంత వచ్చింది? 1 lakh వచ్చింది. సో డైరెక్ట్ లేబర్ కాస్ట్ ఫర్ 1 product is equal to 1 lakh by 500. That is equal to 0 zeros cancel అయితే 1000 వచ్చింది కాబట్టి 200. ఒక ప్రోడక్ట్ కాస్ట్ 200 అయింది. లేబర్ కాస్ట్ పర్సంటేజ్ అంతా 24%. సో 24% అంటే 200 రూపీస్ అయితే ఇది మొత్తం కలుపుకుంటే మనకి 100% వస్తుంది. సో 100% వాల్యూ ఎంత? ఈజీ. కానీ మనల్ని అడిగింది ఏంటి? 44% ప్రాఫిట్కి. సో మనం కనుక్కోవాల్సింది ఎంత? 144%. సో 144 into 200 by 24. 12 2s are 12 12s are 2 1s are 200s are, that is equal to 1200 rupees. సో టోటల్గా లేబర్ కాస్ట్ 200 రూపీస్ అవుతున్న ఐటమ్ని 44%కి అమ్ముకోవాలంటే ఇవన్నీ కలుపుకొని ఎంతకు అమ్మాలి? 1200 రూపీస్కి అమ్మాలి. సో ఆప్షన్ 1 is the solution for question number 84. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86. సో మనకి ఇది కోడింగ్ లాంటిది ఇచ్చారు. క్వశ్చన్ సింబల్ కోడింగ్ అని తీసుకోవచ్చు, బట్ విత్ కండిషన్లు ఏంటి? ఫస్ట్ కండిషన్, ఇఫ్ సెకండ్ ఎలిమెంట్ ఈజ్ ఆడ్ నెంబర్, లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఈవెన్ నెంబర్, కోర్స్ ఆఫ్ దీస్ టూ ఆర్ టు బి ఇంటర్చేంజ్డ్. సెకండ్ ఎలిమెంట్ ఆడ్ నెంబర్ అయ్యి లాస్ట్ ఎలిమెంట్ ఈవెన్ నెంబర్ అయితే, అంటే ఇచ్చిన క్వశ్చన్లో అలా కనుక ఉండుంటే ఈ రెండింటి యొక్క కోర్స్ ఇంటర్చేంజ్ చేసుకోవాలి. కండిషన్ 1. సో చెక్ చేద్దాం. సెకండ్ లెటర్ వచ్చేసి ఆడ్ నెంబరే ఉంది. చూడండి ఇక్కడ రాస్తున్నా, ఈ 7 5% అండ్ 4% 8. సో మనకి సెకండ్ నెంబర్ ఆడ్ నెంబరే ఉంది, అలాగే లాస్ట్ నెంబర్ ఈవెన్ నెంబరే ఉంది. సో మనకి మిగతా ఎక్కర్లేదు. కండిషన్ మామూలు కండిషన్లే. సో కాబట్టి చూద్దాం. థర్డ్ ఎలిమెంట్ ఈవెన్ నెంబర్ అయ్యి ఫిఫ్త్ ఎలిమెంట్ సింబల్ అయితే దీస్ టూ కోడ్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్. థర్డ్ ఎలిమెంట్ కనుక ఈవెన్ నెంబర్ అయ్యి ఫిఫ్త్ సింబల్ అయితే, ఇక్కడ థర్డ్ మనకి ఆడ్ నెంబరు, తర్వాత ఫిఫ్త్ సింబల్ ఉంది కానీ థర్డ్ మనకి ఆడ్ నెంబరు. సో సెకండ్ మనకు అవ్వదు. థర్డ్ది ఈ ఫిఫ్త్ ఎలిమెంట్ ఈజ్ ఏ సింబల్, ఫిఫ్త్ ఎలిమెంట్ సింబలే, అండ్ సిక్స్త్ ఎలిమెంట్ ఈజ్ ఆల్సో సింబల్, సిక్స్త్ ఎలిమెంట్ 4 ఉంది. సో ఇది మనకు అవ్వదు. సో అట్లా అనమాట. కండిషన్ ఇస్తాడు, ఏ కండిషన్కి మనకి ఇది సెలెక్ట్ అవుతుందో మనం చూసుకొని దానికి తగ్గట్టుగా అది అప్లై చేయాలి. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ప్రతి ఒక్క దానికి ఇచ్చిన టేబుల్ ప్రకారంగా కోడ్స్ ఏమున్నాయో చూద్దాం. ఈ అంటే M, 7 అంటే S, 5 అంటే D, పర్సంటేజ్ అంటే U, అండ్ అంటే T, 4 అంటే L, పర్సంటేజ్ అంటే U, 8 అంటే A. అకార్డింగ్ టు ద కండిషన్ సెకండ్ది లాస్ట్ది ఇంటర్చేంజ్ అవ్వాలి. ఈ రెండు ఇంటర్చేంజ్ అవ్వాలి. అయ్యి ఇది A అవ్వాలి, ఇది S అవ్వాలి. మిగతా ఎంత సేమ్. MADU TLU, MADU TLUS, MADU TLUS. ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా, ఇది కోడింగ్ డీకోడింగ్. ఎగ్జాక్ట్గా ఇలాంటి మోడల్స్ మనం ఒక తీసుకున్న క్లాసెస్ వీడియోస్లో చెప్పడం జరిగింది. ఒకవేళ మీకు కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అప్లోడ్ చేస్తూనే చూడండి. ఒక 4 to 5 వీడియోస్ ఉంటాయి డైరెక్ట్గా ఓన్లీ కోడింగ్ డీకోడింగ్ మీద. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్
88. The average speed of Gaurav during two-way journey is 15 kilometers per hour. Average speed anta 15 kilometers per hour. Okay. If he walked a distance of 20 kilometers per hour while going, వెళ్ళేటప్పుడు ఎంత స్పీడు 20 kilometers per hour అంట. అండ్ his speed while రిటర్నింగ్ స్పీడ్ ఎంత. డైరెక్ట్గా యావరేజ్ స్పీడ్ కనుక్కుంటాం. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి, 2ab by a plus b దట్ ఈజ్ ఈక్వల్ టు 15. సో 2 into 20 into దీన్ని మనం b కింద తీసుకుందాం. సో a అంటే మళ్ళీ 20 ప్లస్ b దట్ ఈజ్ ఈక్వల్ టు 15. 40b ఈజ్ ఈక్వల్ టు 15 into 20 300 ప్లస్ 15b. ఇది మైనస్ చేస్తే 25b ఈజ్ ఈక్వల్ టు 300. b ఈజ్ ఈక్వల్ టు 25 1s are 25 2s are b ఈజ్ ఈక్వల్ టు 12 అంటే 12 kilometers per hour. ఇట్లా ఓకేనా. మనకు బేసిక్ ఇలాంటి చిన్న చిన్న ఫార్ములాస్ గుర్తున్న చాలు, ఇలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్గా యావరేజ్ ఫైండ్ అవుట్ చేసాం అంతే. ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89. సిరీస్ క్వశ్చన్ ఇచ్చాడు. 55, 104, 140, 165. నెక్స్ట్ ఏంటి, 55కి ఎంత ఇంక్రీజ్ అయింది, 45 + 4 49 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ మనకి 36 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ 25 ఇంక్రీజ్ అయింది. కొంచెం క్లియర్గా చూస్తే ఇదేమో 7 స్క్వేరు, ఇదేమో 6 స్క్వేరు, ఇది 5 స్క్వేర్ అంటే తగ్గుతూ వచ్చినాయి. సో నెక్స్ట్ ఏం ఉండాలి, 4 స్క్వేర్ ఉండాలి అంటే ప్లస్ 16 ఉండాలన్నమాట. సో 165 + 16 ఈజ్ ఈక్వల్ టు 181. సో ఆప్షన్ 1 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. The ages of two persons differ by 30 years. పర్సన్ ఏ పర్సన్ బి తీసుకుందాం. వీళ్ళ ఏజ్ గ్యాప్ ఎంత, 30 years అంట. ద ఎల్డర్ వన్ వాజ్ 3 times ఓల్డ్ యాజ్ ద యంగర్ వన్. నార్మల్గా ఎప్పుడు 5 years ago. ఈ 5 years ago ద ఎల్డర్ వన్ వాజ్ 3 times ఓల్డర్ ద యంగర్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ 5 years ago నార్మల్గా తీసుకుందాం. ఏ వచ్చి ఎక్స్ అయితే వీడు 3x అనుకుందాం. సో 5 years తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుందాం. డిఫరెన్స్ ఎంత ఉంది మనకి, 2x ఉంది. సో 2x ఈజ్ ఈక్వల్ టు 30 అయితే 30 ఎక్కువ కదా, x ఈజ్ ఈక్వల్ టు 15. x ఈజ్ ఈక్వల్ టు 15. ఓకే, మళ్ళీ ఏం అడిగారు, దెన్ ప్రజెంట్ ఏజ్ అంటే x + 5 కదా. సో x + 5 ఈజ్ ఈక్వల్ టు 15 + 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 20. అయిపోయింది. సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. డైరెక్ట్గా తీసుకోవడమే, పెద్ద పెద్ద టెక్నిక్స్ కానీ ఫార్ములాస్ కానీ పెద్ద కాన్సెప్ట్ ఏమి ఉండదు. డైరెక్ట్గా ఇచ్చింది రాసుకుంటే ఈజీగా అయిపోయింది. ఏజెస్ మీద క్వశ్చన్స్ మీకు తెలిసిందే కదా, ఇంతే ఉంటాయి, చాలా చాలా ఈజీగా ఉంటాయి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93. విచ్ ఈజ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క ఎగ్జాంపుల్ ఏంటి, ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక ఎగ్జాంపుల్ ఈక్వేషన్. అంటే దీని మీనింగ్ ఏంటంటే స్క్వేర్ ఉండాలి, నార్మల్గా ఉండాలి. అంటే ఒకటి పవర్ 2 ఉన్నది ఒక వేరియబుల్ ఉండాలి, పవర్ 1 ఉన్న వేరియబుల్ ఒకటి ఉండాలి. సో అట్లా మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో చూద్దాం, ఇక్కడ చూస్తే మనకి పవర్ 2 వచ్చేది ఏం లేదు, తీసేయండి. 3కి క్యూబ్ ఉంది, తీసేయండి. ఇక్కడ కూడా మనకి పవర్ 2 వచ్చేదే, తీసేయండి. సో ఒకే ఒకటి ఉంది స్క్వేర్ ఉండి, అండ్ నార్మల్ కూడా ఉంది, రెండు కలిపి ఒకే ఒకటి ఉంది, ఆప్షన్ బి. సో డైరెక్ట్గా తీసుకోవచ్చు, పెద్దగా మనం చేయాల్సిన ఏం లేదు, చూసి మనం చెప్పేయచ్చు ఈ క్వశ్చన్ అయితే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94. ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ వన్ ఫేస్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ 24 centimeters, ఇట్స్ వాల్యూమ్. ఓకే, నా క్యూబ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. క్యూబ్ మనకి ఎలా ఉంటుంది, ఒక ఫేస్ యొక్క పెరిమీటర్ అనగాడు, అంటే ఫేస్ యొక్క పెరిమీటర్ ఫార్ములా 4a ఈజ్ ఈక్వల్ 24, a ఈజ్ ఈక్వల్ టు 6. అంటే ఒక సైడ్ అంతా 6 అంట. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు a³ అంటే 6³ అంటే 216 cm³ అనమాట. సో ఆప్షన్ 4 ఈజ్ ద సొల్యూషన్.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98. Srinivas has just got married to a girl who is 4 years younger than him. ఇప్పుడు మనకి గర్ల్ ఏజ్ వచ్చి ఎక్స్ అనుకుందాం, ఓకేనా. సో మనకి ఇప్పుడు బాయ్ ఏజ్ ఎంత అవుతుంది, ఎక్స్ ప్లస్ 4 అవుతుంది, ఓకేనా. ఆఫ్టర్ 5 years దేర్ యావరేజ్ విల్ బి 33 years. 5 years తర్వాత వాళ్ళ యావరేజ్ అంతా 33 years. అంటే ఇద్దరి ఏజ్ యావరేజ్ చేసి 33, కలిపితే ఎంత 2 into 33. చూడండి 2 into 33 దట్ ఈజ్ ఈక్వల్ టు 66 years. 5 years తర్వాత ఇద్దరి ఏజ్ ఎంత కలిపితే 66. ప్రజెంట్కి వస్తే వీళ్ళిద్దరి ఏజ్ కలిపితే ఎంత వస్తుంది, ఇక్కడ మనకి 2x + 4 అవుతుంది. అండ్ 5 years తర్వాత కాబట్టి ఇద్దరికి 5 అండ్ 5 years తర్వాత కాబట్టి ఇద్దరికి 5 కలిపితే 10 అవుతుంది. సో మళ్ళీ 10 కలిపితే 2x + 14, ఈ 2x + 14 66 ఒకటే కదా. సో 2x + 14 is equal to 66, 2x is equal to 52, x is equal to 26. సో గర్ల్స్ ఏజ్ విల్ బి 26. ఇదొక టైపు. ఇంకోటి మనం రివర్స్లో వస్తాం. టోటల్ ఏజ్ అంతా ఇద్దరిది కలిపి 66. ఇది ఎప్పుడు 5 years తరువాత. సో 5 years తరువాత కాబట్టి 5 years వెనక్కి వద్దాం. ఇద్దరికి 5 మనం మైనస్ చేయాలంటే -10 చేయాలి. -10 చేస్తే 56. ఇప్పుడు ఇద్దరు ఏజ్ కలిపితే ఎంత 56. సో దీన్ని ఎలా డివైడ్ చేయాలి, ఒకళ్ళ ఏజ్ ఇంకొకళ్ళ ఏజ్ కంటే 4 years ఎక్కువ ఉండాలి. సో మనం ఏం చేస్తామంటే మళ్ళీ దీంట్లోంచి మనం 4 మైనస్ చేస్తే 52 వస్తుంది. 52ని 2 parts చేస్తాం, 26 ఒకళ్ళకి ఈ 4 యాడ్ చేసి 30గా తీసుకుంటాం. అంటే ఒకళ్ళ ఏజ్ 26, ఇంకొకళ్ళ ఏజ్ అంతా 30 అన్నమాట. సో ఈ విధంగా తీసుకోవచ్చు మనం, ఓకేనా. సో ఇప్పుడు మనకి అడిగింది యంగర్ కాబట్టి 26. ఇది మీకు అర్థమైతే ఇది ఫాలో అవ్వండి. లేదు సార్ మనకి -4 చేయడం ఏంటో -10 చేయడం ఏంటో మాకు డౌట్ ఉంది అనుకుంటే ఇది మీరు ఫాలో అవ్వండి. ఇది మనకి డైరెక్ట్గా గర్ల్ నుంచి పైకి వస్తున్నాం, ఇక్కడ వాళ్ళ టోటల్ ఏజ్ నుంచి కిందకు వస్తున్నాం. అది 2 different approaches. నెక్స్ట్ లాస్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 99. 1 year ago the ratio of the ages of Saket and Tilak was 5:6. ఓకేనా. ఇది ప్రెజెంట్ తీసుకుంటే 1 year ago, 4 years hence అంటే 4 years తర్వాత ద రేషియో వుడ్ బి 6:7. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సాకేత్ ఏజ్, ప్రెజెంట్ ఏజ్, ఓకేనా. మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఏజ్ కావాలి. సో మనకి ఇప్పుడు ఇక్కడ 1 year బ్యాక్, ఇక్కడ 4 years తర్వాత, ఈ గ్యాప్ ఎంత ఉంది 5 years ఉంది. సో ఇది 5x అనుకుంటే 5 years తర్వాత, 6x అనుకుంటే 5 years తర్వాత రేషియో ఎంత అవుతుంది 6:7 అవుతుంది. ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 35x + 35 దట్ ఈజ్ ఈక్వల్ టు 36x + 30. సో x ఈజ్ ఈక్వల్ టు 5 అనమాట. సో మనకి ఇప్పుడు 5x 6x అని చెప్పి తీసుకున్నాం కదా, వీటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో 5 × 5 25, 6 × 5 30. ఇది ఇంటూ 5 చేస్తే 25, ఇది ఇంటూ 5 చేస్తే 30. ఇప్పుడు ఈ యొక్క సాకేత్ తిలక్ యొక్క ఏజెస్ 1 year బ్యాక్ ఎంత, సాకేత్ అయితే 25, తిలక్ అయితే 30. ప్రెజెంట్ కావాలంటే ఏం చేయాలి, 1 year ముందుకు రావాలి. సో 25 + 1 ఈజ్ ఈక్వల్ టు 26. ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్. 1 year బ్యాక్ రేషియోకి 4 years తర్వాత ఉన్న రేషియోకి డిఫరెన్స్ 5 years తీసుకొని మనం ఈక్వల్ చేసాం. దాన్ని బట్టి మనకి 1 year బ్యాక్ ఉన్న ఏజెస్ వచ్చినాయి. సో వాటికి 1 year యాడ్ చేసుకుంటే ప్రెజెంట్ ఏజ్ వస్తుంది, ఓకేనా. ఇది కాన్సెప్టే, ఇంకా ఈ కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలి. చూడండి 1 year బ్యాక్ 4 years తర్వాత, మధ్యలో గ్యాప్ 5 years. ఈ 5 yearsతో 1 year బ్యాక్ ఏజెస్ ఫైండ్ అవుట్ చేసాం. వాటికి 1 year యాడ్ చేసుకుంటే ప్రెజెంట్ ఏజెస్ వస్తాయి. ఇది మనకి కాన్సెప్ట్. సో టోటల్గా ఈ పేపర్ మొత్తంలో అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ మొత్తం కలుపుకొని 55 క్వశ్చన్స్ అడిగారు. ఈ 55 క్వశ్చన్స్లో
50 క్వశ్చన్స్ ఖచ్చితంగా చేయగలిగే క్వశ్చన్సే. మిగతా 5 మీ యొక్క ప్రాక్టీస్ని బట్టో లేదంటే ఎగ్జామ్ టైంలో మీరు ఆలోచించే విధానాన్ని బట్టో ఈజీగా ఉంటాయి. 1-2 క్వశ్చన్లు మాత్రమే కాన్సెప్ట్ తెలిసినా కూడా క్యాలిక్యులేషన్ పరంగా చేస్తేనే వచ్చేలా ఉన్నాయి. ఇక అంతే, అంటే మ్యాక్సిమం మనం 80% కంటే ఎక్కువ 90% దాకా తెచ్చుకునే అవకాశం ఉంది స్కోర్. సో అది మనకి టోటలీ పేపర్ యొక్క రివ్యూ. ఈజీగానే ఉంది. మ్యాక్సిమం అన్ని ఎగ్జామ్స్ అటు ఇటుగా ఇలానే అడుగుతూ ఉంటారు. సో మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మంచి స్కోర్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.